దీని మీద కౌంటర్ వేస్తాను. వాళ్ళని కోర్టుకు ద్వారా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా. దీన్ని లీగల్. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతన పరిశ్రమ ఏర్పాటుకు గ్రామస్తులు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. సర్పంచ్ సుజాత రమేష్, ఉప సర్పంచ్ సుధాకర్ తో పాటు పాలకవర్గ సభ్యులు కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ వద్దకు వెళ్లి కాలుష్య, పంట నష్టం, పశువుల నీరు కలుషితం అవుతున్న సమస్యలను వివరించారు. గతంలో 2 పరిశ్రమల ద్వారా నీరు కలుషితమవుతుందని నేపథ్యంలో కొత్త పరిశ్రమకు భూమి చదును చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ శివారులో మరి కామారం చెరువుకు దగ్గరని గతంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీలు వల్ల మరి కామారం చెరువు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అవే కాకుండా ఈరోజు మరొక టైర్ల కంపెనీ అక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిర్మాణం చేపట్టినట్లయితే ఇప్పుడున్న కంపెనీలతోనే ఇబ్బందుల పాలవుతున్నాము. అక్కడున్న గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయింది, రైతులకు ఇబ్బంది అవుతుంది, చెరువులో ఉన్న మత్స్య సంపద కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేసే ఈ టైర్ల కంపెనీ కూడా బంద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసినట్టయితే అక్కడున్న రైతులు కానీ మత్స్య సంపద కానీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఒక భూగర్భ జలాలు కూడా కలుషితమై బాగా ఇబ్బందులు అవుతుంది. ఈ కంపెనీలను బంద్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కంపెనీలు నడిచినట్టయితే మేము ఏడాకంటే ఆడదాకా పోయి దాన్ని బంద్ చేయడానికి ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా కామారం గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు.